బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కృష్ణలంక పిఎస్సిసి ఫుటేజ్ భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు అంశంపై ఇవాళ విజయవాడ 2వ ఏజేఎం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సిఐ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్ చేశారని సాయి కృష్ణ తల్లి తెలిపారు. సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. నిజాలు బయటకి రావాలంటే ఆధారాలు భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి కోరారు. ఇక విజయవాడ సాయి కృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరగనుంది. లాకప్ డెత్ ఆరోపణలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశంతో ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగనుంది. ఇవాళ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి రాజమండ్రి ఎస్పీ వెళ్లనున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వీఆర్లో ఉన్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. తన కొడుకు సాయి కృష్ణ బతికి ఉంటే చూపించాలని, లేదంటే డెడ్ బాడీ అప్పగించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. ఇక సాయి కృష్ణ వ్యవహారంపై ఇప్పటివరకు విజయవాడ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ నెల 29న సాయి కృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది. సాయి కృష్ణ ఉదంతంపై డీజీపీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. అసలేం జరిగిందో సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి సీఎం ఆదేశించారు. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం అయితే జరిగింది. ఇక కృష్ణలంక పిఎస్సిసి ఫుటేజ్ భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు అంశంపై ఇవాళ విజయవాడ 2వ ఏజేఎం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సిఐ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్ చేశారని సాయి కృష్ణ తల్లి తెలిపారు. సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. నిజాలు బయటకు రావాలంటే ఆధారాలు భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి కోరారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లైన్ లో. నాగేశ్వరరావు, మొత్తానికి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న ప్రత్యేక విచారణ కోసం అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ అయితే విచారణ అధికారిగా నియమించింది. అయితే మరోవైపు తన కుమారుడు అదృశ్యమైన కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ కాల్ డేటా రికార్డును భద్రపరచాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును అయితే ఆశ్రయించారు. అయితే కృష్ణలంక సీఐ నాగరాజు తన కుమారుడు ఫోన్ ను ఉపయోగించి కాల్స్ చేశారని స్టేషన్ కు తీసుకువచ్చి చిత్రహింసలు గురి చేశారని కూడా పిటిషన్ లో ఆమె పేర్కొన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆధారాలను భద్రపరిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోర్టును కోరగా ఆ పిటిషన్ పై ఈ రోజు విజయవాడ 2వ ఏజేఎం కోర్టు ఏదైతే ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారాలు కూడా ఏదైతే ప్రభుత్వ పెద్దలకు, ఏదైతే ప్రజాప్రతినిధులకి అందరికీ తెలిసిన విషయం, దీంతో తెలిసినా కూడా దీన్ని ఎలా కప్పిపెట్టాలనే అంశం పరంగా అయితే తీసుకుని ఆ సాయి కృష్ణ మృతదేహాన్ని కాల్ చేశారు, చంపేసని అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీతో వీళ్ళతో సమావేశం అవడం జరిగింది. దీనికి సంబంధించిన అంశంపై ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన వివరించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసు శాఖ నుంచి ఎలాంటి వివరణ, సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించి ఎలాంటి వివరణ మీడియా ముఖంగా తెలపని పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి కృష్ణ తల్లి మాత్రం ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే 29వ తేదీన దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం. అదే దీనికి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ మిస్ అయి ఉంటే సాయి కృష్ణ ఎక్కడున్నాడు, లేదా ఉంటే కనుక అతను తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచాలి, లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని కూడా హైకోర్టు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజును కూడా వీఆర్ కు పంపిస్తూ ఆర్డర్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీఆర్ కి ఎందుకు పంపించారు, అసలు సిఐతో పాటు ఇంకెవరెవరు ఈ అంశంలో ఉన్నారు,
అనే కోణంలో కూడా ఈ ఎంక్వైరీ కొనసాగాలని కూడా సాయి కృష్ణ తల్లి వారి బంధువులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రౌడీ షీటర్ ఉన్నప్పటికీ రౌడీ షీటర్ అయితే మాత్రం మనిషిని ఒక చంపేసి చిత్రహింసలు గురి చేసి చంపేసి తగలేయటం అనేది చాలా దారుణమైన ఘటనగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే దీనికి మొత్తంగా పూర్తిగా కాల్ చేశారు అనేది ఒక ఆరోపణ మాత్రం ప్రస్తుతం వినిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే ఆరోపణల నేపథ్యంలోనే అతన్ని సాయి కృష్ణని అలా కొట్టి కాల్ చేస్తే కనుక అయితే తన తల్లి మాత్రం దీనికి సంబంధించి తన కొడుకు బతికుంటే ఒకసారి చూపించండి, లేదంటే తన కొడుకు సంబంధించిన శవాన్నైనా అప్పచెప్పండి, అదేవిధంగా లేదా కాల్ చేస్తే తన బూడిదన్నా అప్పచెప్పండి అనే విధంగా అయితే తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మీడియా ముందు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటన మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి రాజకీయం చేయట్లేదు. ప్రజలు ఏదైతే పోలీసులను రక్షక భటులుగా చూస్తారో అదే విధంగా పోలీసులు కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే విధంగా పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజల ముందు పెట్టాలి అని కూడా ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.